హాయ్, వెల్కమ్ టు పైస్. నేను మీ కిషోర్ సార్ని. ఇది నెక్స్ట్ మోడల్ అమ్మా. ఇక్కడ ఏమన్నా అంటే ఏ మరియు బీలు వరుసగా ఒక పని 10-15 రోజుల్లో పూర్తి చేయగలరు. ఇఫ్ దే వర్క్ ఆన్ ఆల్టర్నేట్ డేస్ ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద వర్క్ బి కంప్లీటెడ్. వాళ్ళు కనుక రోజు మార్చి రోజు కనుక పని చేస్తే ఆ పని ఎన్ని రోజులు పూర్తవుతుందో కావాలి. అంటే ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ చూడ, ఇక్కడ మనకి ఏ అనేవాడు ఒక పని 10 రోజుల్లో పూర్తి చేశాడు, బి అనేవాడు అదే పని 15 రోజుల్లో పూర్తి చేశాడు. కసావు వచ్చేది ఎంత? 30. 10-30లో 3 సార్లు పోతే 15 సార్లు పోతుంది, 2 సార్లు. అంటే ఏ అనేవాడు డైలీ 3 భాగాలు చేస్తారు, బి అనేవాడు డైలీ 2 పార్ట్స్ చేస్తారు. అయితే వాడు చెప్పిన పైన ఆల్టర్నేట్ డేస్లో పని చేయాలి. మొదటి రోజున ఏ పని చేయాలి, ఎన్ని భాగాలు చేస్తాడు? 3 భాగాలు చేస్తాడు. రెండో రోజున బి పని చేయాలి, ఎన్ని భాగాలు చేస్తాడు? 2 భాగాలు చేస్తాడు. మళ్ళీ 3 రోజున ఎవరు వస్తారు? ఏ వస్తాడు, ఎన్ని భాగాలు చేస్తాడు? 3 భాగాలు చేస్తాడు. మళ్ళీ 4వ రోజు ఎవరు వస్తారు? బి వస్తాడు, 2 భాగాలు. తర్వాత 5వ రోజు వచ్చిందనుకో ఏ 3 భాగాలు. అంటే ఇలా 3-2 ఇలా చేసుకుంటే వెళ్ళాలన్నమాట మనకి. మళ్ళీ 6వ రోజు వచ్చిందనుకో 6వ రోజు ఎవరు వస్తారు? బి వస్తాడు, 2 భాగాలు చేస్తే వెళ్ళిపోతాడు. మళ్ళీ 7వ రోజు వచ్చిందనుకో 7వ రోజున ఎవరు వస్తారు? మళ్ళీ ఏ వస్తాడు, 3 భాగాలు చేస్తాడు. తర్వాత 8వ రోజు వచ్చిందనుకో ఎవరు వస్తారు? బి వస్తాడు, 2 భాగాలు. తర్వాత 9వ రోజు వచ్చిందనుకో ఎవరు వస్తారు? ఏ వస్తాడు, 3 భాగాలు. 10వ రోజు వచ్చిందనుకో మళ్ళీ ఎవరు వస్తారు? బి వస్తాడు, 2 భాగాలు. మళ్ళీ 11వ రోజు వచ్చిందనుకో ఏ వస్తాడు, 3 భాగాలు. మళ్ళీ 12వ రోజు వచ్చిందనుకో ఎవరు వస్తారు? బి వస్తాడు, 2 భాగాలు. ఇలా పూర్తి అవ్వాలి. అంటే ఎన్ని భాగాలు ఇక్కడ? 3 + 2 5, 10, 15, 20, 25, 30. 30 అయిపోవడానికి ఎన్ని రోజులు పట్టింది? 12 రోజులే కదా. సో కాబట్టి అంటే 30 parts ఆ వర్క్ బీట్ అవ్వడానికి 12 days పట్టింది. ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్. ఇలా ప్రాక్టికల్ గా మరి 30 కసాగంటే మనం ఎట్టగొట్ట కష్టపడి రాస్తాం. మరి 300 కసాగ వస్తే ఎలా? మరి ఇబ్బంది కదా. సో కాబట్టి నేనేమంటే ఇదంతా కూడా మన అక్కర్లే కూడా డైరెక్ట్ గా చేయటం ఎలా అంటే 30 ఇలా తీసేసుకో. 30 ఈ 3 భాగాలు 2 భాగాలు మొత్తం ఎంత? 5 భాగాలే కదా. 5తో 30ని భాగించు. 30లో 5 అనేది ఎన్ని సార్లు పోతుంది? 6 సార్లు పోతుంది. 5 30లో 6 సార్లు పోతుంది. 5 అనేది 30లో 6 టైమ్స్ పోతుంది కదా. ఆ 6 ఇంటూ నువ్వేం సింపుల్ గా ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 2 members. 6 × 2 చేయనమ్మా. వాల్యూ ఈక్వల్స్ ఎంత? 12. సో ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ ఎంత? 12 ఇస్ ఆన్సర్. ఇంటూ 2 ఎందుకు చేస్తామంటే బికాజ్ వీ హావ్ 2 members కాబట్టి. చేస్తే ఇలా అయినా చేయొచ్చు, లేకపోతే అలా అయినా చేయొచ్చు. ఆ రోళ్ళు ఎంత? 12 రోజులు ఆన్సర్ అన్నమాట. ఒకవేళ ఇక్కడ ఏ అనేవాడు, బి అనేవాడు, సి అనేవాడు ముగ్గురు ఉన్నారు అనుకో ఇంటూ 3 చేయాలి. 4 ఉంటే ఇంటూ 4 చేయాలి. ఇక్కడ ఇద్దరే ఉన్నారు కాబట్టి ఇంటూ 2 చేస్తాను అంతే. ఓకే, రఫ్ చేస్తున్నాను. సపోజ్ ఇక్కడ మనకి నేను కొద్దిగా నెంబర్లు మార్చి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఏ మరియు బి కెన్ డూ ఏ వర్క్ ఇన్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 16-48 days రెస్పెక్టివ్లీ అన్నాడు. 16-45 రోజులు అన్నాడు. ఇఫ్ దే వర్క్ ఆన్ ఆల్టర్నేట్ డేస్ ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద వర్క్ బి కంప్లీటెడ్ అన్నాడు. అంటే ఏ అనేవాడు ఒక పని 16 రోజుల్లో చేస్తాడంట. ఏ అనేవాడు ఒక పని 16 రోజుల్లో చేస్తాడు. బి అనేవాడు అదే పని 45 రోజుల్లో చేస్తాడు. ఏ అనేవాడు ఒక పని 16 రోజుల్లోనూ, బి అనేవాడు అదే పని 45 రోజుల్లో చేస్తాడంట. ముందు నువ్వేం చేయాలా? 16-48 కసాగు చేయి. ఎంత? 48 కదా. 45లో 16 ఎన్ని సార్లు పోతుంది? 3 సార్లు పోతుంది. 45లో ఎన్ని సార్లు పోతుంది? 1 సార్లు. 16-48లో 3 times పోతే 48లో 1 time పోతుంది. ఈ వాల్యూ అనేది ఎంత అవుతుందంటే ఇది 48 భాగాలు డివైడ్ బై ఈ 3 భాగాలు, ఇది 1 భాగం అంటే ఎంత? మొత్తం 4 భాగాలు కదా. 40 డివైడ్ బై 4 అంటే ఎంత? 12. 48 డివైడ్ బై 4 అంటే ఎంత? 12. ఎంత మందికి నీ దగ్గర ఉన్నారనేది టార్గెట్. ఏ కామ బి అన్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇది 12 రోజుల్లో చేయాలా. ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ నథింగ్ బట్ ఎంత? 24 days మన ఆన్సర్. 24 రోజులు మన ఆన్సర్ అన్నమాట. నువ్వు గుర్తుపెట్టుకో. ఇంటూ 2 ఎందుకు చేస్తామంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి. ఒకవేళ ఇంటూ 3 చేయాల్సి వస్తే ఎంత? మనకి ముగ్గురు ఉంటే ఇంటూ 3 చేయాలి, 4 ఉంటే ఇంటూ 4 చేయాలి. 12 రోజులు ఎంత? 24 రోజులు మన ఆన్సర్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 16-48 కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నీకు 10-12-15 ఇచ్చాడు. ఇక్కడ ఏమన్నా సార్ చూడండి, ఇక్కడ ఏబి సి అని ఇచ్చాడు. ఇలా ఇచ్చాడు అనుకో
రఫ్ చేస్తున్నాను క్వశ్చన్ అర్థమవుతుంది కదా మనకి చాలా సింపుల్ కదా మనకి రైట్ A, B and C can do a work in 10, 12, 15 days respectively if they work on alternate days. In how many days work will be completed? ABC వరుసగా ఒక పని 10, 12, 15 రోజుల్లో పూర్తి చేయగలరు. వాళ్ళు రోజు మార్చి రోజు కనుక పని చేస్తున్నట్లయితే ఆ పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో కావాలి. ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ చూడండి మనకి ఇక్కడ వాడు ఏమన్నా అంటే ఏ అనేవాడు ఒక వర్క్ ని 10 days లో పూర్తి చేస్తాడంట, బి అనేవాడు అదే వర్క్ ని 12 days లో పూర్తి చేస్తాడంట, సి అనేవాడు అదే పని 15 రోజుల్లో పూర్తి చేస్తాడంట. సో ఏ ఒక పని 10 రోజుల్లో పూర్తి చేస్తే బి అనేవాడు 12 రోజుల్లో పూర్తి చేస్తే సి అనేవాడు 15 రోజుల్లో పూర్తి చేస్తాడు. ముందు మై డియర్ ఫ్రెండ్ నేనేమన్నా అంటే ముందు కసాగు చేయమ్మా 10, 12, 15 కసాగు చేసే 10, 12, 15 కసాగు చేస్తే ఎంత 60 కదా, 60 కసాగు 60లో 10 అనేది 6 సార్లు పోతే 12 5 సార్లు పోతే 15 4 సార్లు పోతుంది. సో ఎల్సిఎం అనేది ఎంత వాల్యూ 60 కదా, 60/10 ఈడు 6 భాగాలు ఈడు 5 భాగాలు ఈడు 4 భాగాలు కదా, ఈ 6 పార్ట్స్ ఈడు 5 పార్ట్స్ ఈ 4 పార్ట్స్ అంటే 6 + 5 అంటే ఎంత 11, 11 + 4 అంటే ఎంత 15. 60/15 చేయండి, 15 60లో ఎన్ని సార్లు పోతుంది 4 సార్లు పోతుంది. ఆ 4 ఇంటూ ఎంతమంది ఉన్నారు మన దగ్గర, ఏ అనేవాడు, ఆ తర్వాత బి అనేవాడు, ఆ తర్వాత సి అనేవాడు, ముగ్గురు ఉన్నారు కాబట్టి ఇది 4 మూలు చేయాలి. 4 మూలు వాల్యూ ఈక్వల్స్ ఎంత, ఇది 12 డేస్ మన ఆన్సర్, 12 రోజులు మన ఆన్సర్. ఇంటూ 3 అనేది ఎందుకు చేస్తున్నాం, ఇంటూ 3 ఎందుకు చేస్తున్నాం అంటే బికాజ్ వీ హావ్ 3 మెంబర్స్, మన దగ్గర ఉన్నవారు ముగ్గురు కాబట్టి ఇంటూ 3 చేయాలి. ఒకవేళ ఏ అనేవాడు, బి అనేవాడు, సి అనేవాడు, డి అనేవాడు నలుగురు ఉన్నారు అనుకో ఇంటూ 4 చేయాలని చెప్పాను. చాలా సింపుల్ కదా. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే క్యాలిక్యులేషన్ అనేది ఎగ్జాక్ట్ గా పోకపోతే ఇబ్బంది అన్నమాట. అది చూద్దాం మనం ఇక్కడ. అర్థమైంది అనుకున్నా, నీకు అర్థమైంది కదా. ఇంటూ 3 ఎందుకు చేస్తామంటే మన దగ్గర ఎంతమంది ఉన్నారు, ముగ్గురు ఉన్నారు కాబట్టి ఇంటూ 3 చేయాలా, నలుగురు ఉన్నారంటే ఇంటూ 4 చేయాలంతే. ఆ తర్వాత సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ A and B can do a work in suppose A and B can do a work in 10, 12 days respectively అన్నాడు. If they work on alternate days, in how many days will the work be completed అన్నాడు. చూడు ఇక్కడ A మరియు B లు వరుసగా ఒక పని 10, 12 రోజులు పూర్తి చేయగలరు. వాళ్ళు రోజు వచ్చి రోజు కనుక పని చేస్తుంటే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుందో కావాలి. సో ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ అంటే చూడు ఇక్కడ ఏ అనేవాడు 10 రోజుల్లో, బి అనేవాడు 12 రోజులు అన్నాడు. ఏ 10 రోజులు, బి 12 రోజులు అంటే 10, 12 కసాగు చెప్ప ఎంత 60 కదా, 60 కసాగు 60లో 10 అనేది 6 సార్లు పోతే 12 అనేది 60లో ఎన్ని సార్లు పోతుంది 5 సార్లు పోతుంది. 10 60లో 6 సార్లు పోతే 12 60లో 5 సార్లు పోతుంది. ఇక్కడ ఈ వాల్యూ అనేది ఎంత అంటే ఇది 60/11. 60ని 11కి భాగం చేయాలి. మరి చెప్పి ఇక్కడ 11 60 నిశేషంగా భాగిస్తా, 11 16 ఎగ్జాక్ట్ గా డివైడ్ చేస్తా చేయండి కదా. 11 అనేది 60లో మాక్సిమం ఎన్ని టైమ్స్ అవుతుంది 5 టైమ్స్. శేషం సంగతి మైండ్ లోకి రాని మాకు 11 60లో ఎన్ని సార్లు పోతే 5 సార్లు పోతుంది. 5 రాశారు. 11 60లో 5 సార్లు పోతే 11 5 ఎంత 55. 5 ఇంటూ ఎంతమంది ఉన్నారు, 2 ఉన్నారు. సో కాబట్టి ఇది 5 ఇంటూ 2 చేయాలి. వాల్యూ ఈక్వల్స్ ఎంత, ఇది 10 రోజులు. ఇంటూ 2 ఎందుకు చేస్తామంటే 2 ఉన్నారు కాబట్టి, ముగ్గురు ఉంటే ఇంటూ 3 చేయాలంటే. మరి అదేం సమస్య శేషం ఉంది కదా అన్నాం అనుకో, ఎంత మిగిలిన శేషం 11తో 60ని భాగించినప్పుడు 11 5 ఎంత 55 అయిపోయింది శేషం. మిగిలింది ఎంత 5. ఆ 5 పైన రాసి ఇఫ్ దే వర్క్ ఆన్ alternate days స్టార్టింగ్ విత్ ఏ అన్నమాట. ఇక్కడ మనం చూడక మనకి స్టార్టింగ్ విత్ ఏ అనేవాడితో ప్రారంభించామన్నాడు అనుకో. ఏ అనేవాడితో ప్రారంభిస్తే ఏ యొక్క కెపాసిటీ ఎంత ఉంది 6 కదా. సో కాబట్టి 10 5/6 డేస్, 10 5/6 రోజులు మన ఆన్సర్ అన్నమాట. స్టార్టింగ్ విత్ బి అన్నాడు అనుకో అప్పుడు 5/5 చేయాలి. సో ఈ 5 అనేది ఏంటంటే కింద ఉన్న శేషం అంట. 5 ఎవరితో కంప్లీట్ చేయాలి, 5 ఏతో కాబట్టి ఏ యొక్క సామర్థ్యాన్ని కింద భాగాహారంలో రాయాలి. అంటే ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 10 5/6, 10 5/6 రోజులు మన ఆన్సర్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడము ఇక మనకి నీకు ఏ మరియు బి అనే ఒక పనిని ఇలా ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడు 40, 50 days అన్నాడు. స్టార్టింగ్ విత్ ఏ దే ఆర్ వర్కింగ్ ఆన్ alternate days, in how many days will the work be completed అన్నాడు. అంటే ఏ మరియు బి వరుసగా ఒక పని 40, 50 రోజుల్లో పూర్తి చేయగలరు. ఏదో ప్రారంభించి వారు రోజు మార్చి రోజు పని చేస్తున్నట్లయితే ఆ పని పూర్తి అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది అనేది క్వశ్చన్. ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది అనేది క్వశ్చన్.
ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ చూడడం ఇక్కడ మనకి ఇక్కడ ఏ అనేవాడు 40 రోజులు, బి అనేవాడు 50 రోజులు అన్నాడు. ఏ అనేవాడు 40 రోజులు, బి అనేవాడు 50 రోజులు అంటే రెండింటికి కసాగు చేస్తే వాల్యూ అనేది ఎంత? ఇది 200 కసాగు. 240 అనేది 5 సార్లు పోతే 50 ఎన్ని సార్లు పోతుంది? 4 సార్లు పోతుంది. 5 భాగాలు ఇది 4 భాగాలు అన్నామనుకో, మొత్తం వర్క్ యొక్క కెపాసిటీ ఎంత? 200 భాగాలే కదా. 200 భాగాలు డివైడ్ బై 5 భాగాలు ప్లస్ 4 భాగాలు అంటే ఎంత? 9 భాగాలు. 200 డివైడ్ బై 9 చేయాలి. 9 పెట్టి 200ని మాక్సిమం కొట్టివేతలు చేస్తే 9 200లో ఎన్ని సార్లు పోతుంది అనేది కావాలి. 9 200లో ఎన్ని సార్లు పోతుందంటే 22 సార్లు పోతుంది. మరి అదేంటి, ఇంకా శేషం ఉంది కదా అనే సంగతి పక్కన పెట్టు. 22 9 200లో 22 సార్లు పోతుంది. 22 ఇంటూ 2 చేయి. ఎందుకు ఇంటూ 2 చేసాము? ఏ కామ బి అని ఇద్దరు ఉన్నారు కాబట్టి. 22 రోజులు ఎంత అంటే 44. 9 పెట్టి 200లో భాగించినప్పుడు 9 22 198 కదా. 198 అయిపోతే రిమైనింగ్ ఎన్ని పార్ట్స్ ఉంది? ఇంకా 2 పార్ట్స్ ఉంది. ఆ 2 బై స్టార్టింగ్ విత్ ఏ కాబట్టి 2/5 చేయండి. ఏతో ప్రారంభించాం కాబట్టి 5 రాయాలి బండ గుర్తు. బితో ప్రారంభిస్తే 2/4 రాయాలి. అంటే 44 2/5 అనేది ఆన్సర్. 44 2/5 రోజులు మన ఆన్సర్ అన్నమాట. (44) 2/5 డేస్ మన ఆన్సర్ అన్నమాట. ఇది ఆల్టర్నేట్ డేస్ అన్నమాట. ఓకే, ఇంతకుముందు ఏంటంటే నిశేషంగా భాగించబడిన లెక్కలు, ఇవేమో నిశేషంగా భాగించబడిన లెక్కలు అనమాట ఇక్కడ. సో కాబట్టి కొద్దిగా చాలా జాగ్రత్త చేసుకోవాలి ఇక్కడ. ఈ బేసిక్స్ బాగా రావాలి. మనకి బేసిక్స్ బాగా వస్తే ఆటోమేటిక్ మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ వీడియోలో చేద్దాం.